అసలు ఆహార కమిషను ఎందుకు అసలు వీడియోలు తీయాలి? అట్లా తీయచ్చా? తీసి దాన్ని సోషల్ మీడియాలో గూగుల్ డ్రైవ్లో ఆయన సొంత దీంట్లో పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవచ్చా? స్వామి ఇంటానమని చెప్తావా తెల్లారుదులు? ఇందాకేమో 80 అంటావు, ఇప్పుడు 97 అంటావు. తీసేయండి షాపు, ఫిక్సే బుక్ చేయండి మేడం, వెళ్ళండి పంచనామా చేయండి. అది కాదు సస్పెండ్ చేసేంటూ అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేశారు. చాలా చూశాను నేను కూడా. నేను ఒక్క కేసు కూడా పెట్టాను, ఒక్క కేసు కూడా పెట్టను ఆహార కమిషన్. నువ్వు ఎందుకు రాస్తావు? ఏమైనా ఆ 3x 5x ఏమైనా అంటానే. నువ్వు తక్కువ ఇచ్చి మిగిలించుకున్నావు నేనంట. ఎట్లా నాకు ఎక్కువ ఇచ్చినాయి నీ హరికథలన్నీ ఎన్నో. పోనీ వీళ్ళకి ఏమన్నా సేవ చేస్తున్నారా? వీళ్ళేం ధర్మకర్తలు కాదు, వీళ్ళకి బ్రహ్మాండమైన జీతాలు కూడా ఉన్నాయి. ప్రతి సభ్యుడికి 4,58,000 రూపాయలు ప్రతి మంత్కి వస్తుంది ట్యాక్స్ కాకుండా. 4,58,000 రూపీస్. చైర్మన్కి 5,35,000 రూపాయల జీతం వస్తుంది ట్యాక్స్ కాకుండా. చూసుకోలేదు, చదువుకోలే, ఏం యూజ్లెస్ ఫెలో. ఏంది చూసుకోలే? కడుపు కన్నం తింటాడా, గడ్డి తింటాడా? మేనస్ ఉందా కొంచెమన్నా? చూసుకోలేదని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తావేందా? ఈ ఫుడ్ కమిషన్లో గత 2.5 సంవత్సరాల నుంచి దాదాపు చైర్మన్ ఏప్రిల్లో వచ్చారు, 2022 ఏప్రిల్లో వచ్చారు, సభ్యులు 2022 సెప్టెంబర్లో వచ్చారు. ఈ 2.5 లేదా సభ్యులకి 2 ఇయర్స్లో వీళ్ళందరూ ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. ఎవరన్నా ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా మీకు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. కానీ వీళ్ళు రారు. ఏం చేస్తారా ఈ ఆఫీస్కి రాకుండా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనబడే ఒక రాజకీయ ఫుడ్ కమిషన్ ఇది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ప్రతి నెలకు ఒకసారి లేదా మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే ఆఫీసులకు వస్తారు. చైర్మన్ ఏమో రాజకీయ కార్యకలాపాలు బిజీగా ఉంటారు. రాజకీయ కార్యకలాపాలు కమిషన్లు, ఏ కమిషన్ అయినా సరే, మహిళా కమిషన్, ఫుడ్ కమిషన్, ఏమంటారు సమాచార కమిషన్, వీళ్ళెవ్వరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు. కానీ ఈ పర్టికులర్ కమిషన్ చైర్మన్ మాత్రం రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. సో ఇంకొక సభ్యుడు కాంతారావు అని వైజాగ్లో ఉన్నాడు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో, విశాఖపట్నంలో స్టూడెంట్ లీడర్గా ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన ఎట్లా సెలెక్ట్ చేశారో అర్థం కాదు. ఇంకో సభ్యుడు జక్కంపూడి కిరణ్ అంట, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళెవరూ ఆఫీసు కారండి. ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఏదో లక్ష్మారెడ్డి, ఆయన కూడా ఆఫీస్కి రారు. ఇంకొక ఆమె ఎవడో వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో ఉంటుంది, ఆవిడ కూడా ఎవ్రీ మంత్కి ఒకసారి అలా చూపుగా వచ్చిపోతారు. ఎవరికి వాళ్ళు ఇంట్లో మా ఊళ్ళో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం అంటూ ఎవరు ఆఫీస్ కాదు. మరి ఆఫీస్ రాకపోతే ఇంక పనులేం జరుగుతాయంటే దేవుడి కనుక. అప్పుడప్పుడు అలా ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళిన మాట వాస్తవమే, కానీ ఆఫీసులకు మాత్రం రారు. సో ఒక్కరు కూడా విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, అమరావతిలో కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళ ఆఫీస్, కానూరులో విజయవాడలో ఆఫీస్ ఉందో, ఎవ్వరూ విజయవాడలో నివాసం ఉండటమే లేదు. ఒక్క చైర్మన్ మాత్రం ఇల్లు తీసుకున్నాడు, కానీ ఆయన ఎవ్రీ మంత్ 2 times వస్తారు. మిగిలిన సభ్యులు ఎవరు అందరూ బాగా హెచ్ఆర్ఏలంతా తీసుకుంటారు, కానీ ఎవ్వరు కూడా ఇక్కడ నివాసం ఉండరు. పోనీ వీళ్ళకి ఏమైనా తక్కువ జీతాలు ఇస్తున్నారా అంటే, రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటూ వాళ్ళ ఊళ్ళల్లో ఉంటూ ప్రతి సభ్యుడు 4,58,000 రూపాయలు జీతం తీసుకుంటాడు. చైర్మన్ 5,35,000 రూపాయలు జీతం తీసుకుంటారు. 2.5 సంవత్సరాల్లో పోనీ సరే ఏం చేశారయ్యా 2 సంవత్సరాలు అంటే, ఈ 2.5 సంవత్సరాల్లో ఫుడ్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఒక్కటి మచ్చుకి కనీసం ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఒక్క కేసు కూడా పెట్టకుండా 2.5 సంవత్సరాల పాటు గడిపేశారు. పోనీ ఏమైనా ప్రతి మంత్ మీటింగ్లు పెట్టుకుంటున్నారా అంటే, చివరి మీటింగ్ జనవరి 30వ తేదీ పెట్టుకున్నారంట. గత 2 సంవత్సరాల్లో 6-7 మీటింగులు పెట్టారంట. అంటే ప్రతి మంత్ మీటింగ్ పెట్టుకోవాలి, మ్యాండేటెడ్ ఇది. సో 6 మీటింగ్లే పెట్టారు. లాస్ట్ మీటింగ్ పెట్టి దాదాపు 7-8 months అయింది. ఏం చేస్తున్నారో వీళ్ళు, ఏం పీకుతున్నారో, అసలు గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చిందో ఇన్ని సంవత్సరాల పాటు అర్థమే కాదు. సరే, ఫస్ట్ పాయింట్, కమిషన్ అనేది ఒక జడ్జి హోదా. అంటే ఏమన్నా వాళ్ళ దగ్గరికి సమస్యలు వస్తే, లేకపోతే సుమోటోగానే వీళ్ళే చూసి కేసులు బుక్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యలను 2 లాయర్లు పెట్టి వాదించి దానిలో ఏమైనా తప్పులు చూసి వీళ్ళు న్యాయం చెప్పాలి, ఆ మేరకు తీర్పు ఇవ్వాలి. అసలు కేసులే పెట్టలేదు అంటే వీళ్ళు జడ్జితో సమానం, హైకోర్టు జడ్జి ఈక్వలెంట్ పోస్ట్ వీళ్ళకు దిస్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ పొజిషన్ అంటారు. అట్లాంటి చైర్మన్
రాజకీయ కార్యకలాపాల్లో భాగంగా 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో, ఆయన సొంత జిల్లా అది, కడప జిల్లాలో వైసీపీకి ఎన్నికల ప్రచారం చేశాడు. రాజకీయాలు చేయకూడదు, ఈ రాజకీయాలు చేయకూడదు అనే దాంట్లో అసలు ఇంకా ఉపేక్షించే ఇదే లేదు. ఎందుకు లేదంటే జస్ట్ ఒక 10 days బ్యాకే మన పక్క ఉన్న తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లపై ఏదో కేసీఆర్ మీద ఏదో కేసు పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కమిషన్, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుకుంటాను, ఆ కమిషను యొక్క చైర్మను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఏదో ఆయన చెప్పాల్సింది చెప్పాడు. సుప్రీంకోర్టు వెంటనే పక్క రోజే ఆయన ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, 2 గంటల లోపల ఆయన్ని తీసేయండి, కొత్త చైర్మన్ వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ పర్సన్ హూ ఈజ్ a chairman of the commission should not involve in any of the political activities whatsoever. ఆయన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఆయన తీర్పు చెప్పాలి, లేకపోతే ఆయన సుమోటోగా కేసు పెడితే ఆయన తీర్పు చెప్పాలి. సో అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, హ్యాపీగా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు ఆయన హ్యాపీగా. సో కమిషను సభ్యులు చేశారు. నా దగ్గర అయితే ఇప్పుడు ఆ ఫోటో రాలేదు, కానీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రతాప్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు పక్కాగా ఆధారాలు, వీడియోలు, ఫోటోలు అన్నీ బయటే ఉన్నాయి. ఆయన దాన్ని రహస్యంగా కూడా పెట్టుకోలేదు, ఎవరికన్నా దొరుకుతాయి కష్టపడితే. ఆయన 10ల సంఖ్యలో మా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి. ఒక చైర్మన్గా ఉండి, ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఏ బేసిస్ మీద ఆయన రాజకీయ కార్యకలాపాలు పాల్గొంటారు? ఇది ఒక ఫోటో. బాగా మధ్యలో పొలమాలు వేసుకున్న వ్యక్తి, అటుపక్క ఇటుపక్క వైసీపీ కండువాలు కప్పుకొని కడప జిల్లాలోని బద్వేల్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో అంతా ఈయన బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఒకవేళ అది చాలదంటే ఇంకో ఫోటో, చాలా ఫోటోలు మేము ఒక కాలేజ్ మార్చేసామన్నమాట. ఇవన్నీ ఫోటోలు చాలా ఉన్నాయి. ఒక కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ ఉండేవాళ్ళు. ఆవిడ ఇంకా చాలా నాకు రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందు అనుకుంటాను మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రిజైన్ చేసి మళ్ళీ బ్యాక్ రాజకీయాల్లోకి వచ్చారు. ఫెయిర్ ఎనఫ్, ఆవిడ ఇష్టము, దాన్ని రిజైన్ చేస్తారు. కానీ ఈ మహానుభావుడు మాత్రం చూడండి ఎంత బాగా వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఒక చైర్మన్గా ఉండి, ఒక కమిషన్ చైర్మన్గా ఉండి ఇలా చేయొచ్చా? కనీసం ఆలోచించారా? ఇలాంటి వాళ్ళని మీరు వైసీపీ వాళ్ళు చూడండి, ఇట్లాంటి ఫోటోలుగా ఉంటే నేను చాలా ఇస్తా. సో ఇట్లాంటి చైర్మన్ని మనం ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తి ఒక కమిషన్లో పారదర్శకత ఉంటుందా? న్యాయంగా ఉంటారా? పార్షియాలిటీ లేకుండా ఉంటారా? సరే, నెక్స్ట్ మనం జనరల్గా ఉద్యోగాలు చేసేటప్పుడు, ఉద్యోగాల్లో చేరేటప్పుడు, లేకపోతే ఏ నామినేషన్ పొజిషన్కి అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ అంటారు. సో అసలు ఇతను ఎవరు, ఇతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని మామూలు నామినేటెడ్ పొజిషన్లో కూడా కేసులు ఉంటే ఉన్నట్టు. కమిషన్లో ఉన్న వాళ్ళకి ఒక సొసైటీలో అత్యున్నత స్థాయి, హై స్టాండింగ్ ఇన్ ది సొసైటీ అంటారు, అట్లాంటి వాళ్ళని కమిషన్లో వేయాలి, లేదంటే బ్యూరోక్రాట్ని వేయాలి, లేదు అంటే ఆ యొక్క రంగంలో ఏమన్నా బ్రహ్మాండమైన ఇది చేస్తుంది. సో ఈయన సోషల్ సెక్టార్లో చాలా హై స్టాండింగ్ ఇన్ సొసైటీలో అంటూ ఈ సభ్యులందరూ వేశారు. ఈ సభ్యుల మీద పోలీస్ కేసులు ఉన్నాయి. వీళ్ళు సభ్యులు కాకముందే వీళ్ళ మీద కనీసం 2-3 మీద పోలీస్ కేసులు ఉన్నాయంట. సో అప్పటి చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఒక సెలక్షన్ కమిటీ వేశారు. వాళ్ళు ఏ బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేశారో ఐడియా లేదు, కానీ పోలీస్ కేసులు అమలాపురం నుంచి ఒక పోలీస్ కేసు, కృష్ణ కిరణ్ అనుకుంటాను ఇతని పేరు, జక్కంపూడి కృష్ణ కిరణ్, ఓకే యా. సో ఇతని మీద ఒక కేసులున్న వ్యక్తిని సెలక్షన్ కమిటీ, అప్పటి చీఫ్ సెక్రటరీ, అప్పటి లా సెక్రటరీ, అప్పటి సివిల్ సప్లైస్ సెక్రటరీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక సెలక్షన్ కమిటీగా ఏర్పడి ఇంకో కేసు, మాకే 4 దొరికాయి. సో ఇన్ని పోలీస్ కేసులున్న వ్యక్తిని సభ్యుడిగా ఎలా నియమిస్తారు?
ఇంకో వ్యక్తి ఉన్నారు కాంతారావు అని, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో లెక్కలేవంట. దాదాపు 30-40 కేసులు ఉన్నాయంట. ఆయన ఏదో వైసీపీకి చెందిన విద్యార్థి నాయకుడు అంట. రకరకాల కేసులు ఉన్నాయి, ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి. ఇవన్నీ చీఫ్ సెక్రటరీకి ఇస్తాము, ఏం చేస్తారో చూద్దాం. ఇట్లాంటి పోలీస్ కేసుల వ్యక్తిని కమిషన్లలో ఎలా నియమిస్తారు? అన్నీ ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, మీరేం కష్టపడిన అవసరం లేదు, ఎవరికైనా దొరుకుతాయి, మేమేదో దాన్ని చేసింది లేదు. ఏ బేసిస్ మీద ఇచ్చారు? మూడవది, ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు దాదాపు 2 సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఒక్క కేసు కూడా ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు? ఈ చైర్మను దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు తెగ ఫీల్డ్ విజిట్ చేశారు. ఆయనతో పాటు ఒక వీడియో టీంను కూడా తీసుకుపోయేవాళ్ళు. ఆయన అంగన్వాడీ చాలా తిరిగి నేను చూశాను వీడియోల్లో, తర్వాత మిడ్ డే మీల్స్కి తిరిగారు. కానీ అక్కడంతా చాలా తప్పులు ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఆఫీస్కి వచ్చి, అసలు ఆఫీస్కి రారు అనుకోండి వేరే విషయం, ఆఫీస్కి వచ్చి కేసు ఎందుకు పెట్టలేదు? సాక్షాత్తు మంత్రి, ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో వచ్చిన మంత్రి మనోహర్ గారు నిర్వహించిన తనిఖీల్లో కాకినాడ పోర్టు నుంచి, చాలా పోర్టు దగ్గర నుంచి, యాంకరేజ్ పోర్టు దగ్గర నుంచి చాలా ఇతర ప్రాంతాల్లో దాచిన బియ్యం అక్రమ నిల్వలు కొన్ని వేల టన్నులు, 1, 2, 3 కాదు, కొన్ని వేల టన్నులు బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. తనిఖీలు జరిపే కొద్దీ కట్లపాము మారు వస్తూనే ఉన్నాయి. ఎన్ని బియ్యం బస్తాలు? 20,000 టన్నులు, 30,000 టన్నులు అని చెప్తున్నారు. కాకినాడ కలెక్టర్, ఇప్పటి కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ గారు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి గత 3 ఏళ్ళుగా రీసైకిల్ చేయబడిన రేషన్ బియ్యం 750 కోట్లు పైగా విలువ చేసే రేషన్ బియ్యం రీసైకిల్ చేయబడి ఆఫ్రికాకి, ముఖ్యంగా ఆఫ్రికాకి తరలిపోయిందని కలెక్టర్ గారు వారం క్రితం చెప్పారు. మరి గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్ర ఆహార కమిషన్ దృష్టికి ఇవేవి రాలేదా? ఎందుకు రాలేదు? సుమోటాగా చూడలేదా? పేపర్లో అసలు చూడరా? ఆహార కమిషన్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది అసలు లేదా? ఎందుకు ఆహార కమిషన్ మళ్ళీ ఇంకా ఒక్క కేసు కూడా వీళ్ళు ఇన్ని వేల టన్నులప్పుడు ఒక్క అక్రమ బియ్యం ఇదనే తరలింపు కూడా వీళ్ళే ఇక దృష్టికి రాలేదా? వైసీపీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు చేయలేదా? పోనీ సుమోటోగా పెట్టచ్చుగా, పోనీ కంప్లైంట్ ఇచ్చినా ఆహార కమిషన్ తీసుకోలేదా? వార్తాపత్రికల్లో మనం రోజు చదువుతూనే ఉంటాం, కొన్ని 100 కేసులు చదువుతాం రోజు. మరి అవేవి ఆహార కమిషన్ దృష్టికి పోలేదా? అడ్రస్ న్యూస్ అంటాం మేము. సో అడ్రస్ న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆహార కమిషన్ దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి, తీసుకొని జిల్లా కలెక్టర్ పంపించాలి కేసు పెట్టి. దట్ ఈస్ ది మ్యాండేట్ ఆఫ్ ది కమిషన్. మరి ఎందుకు ఒక్క కేసు కూడా చూడలేదు వాళ్ళు? అందరూ అనుకోవచ్చు, అరే ఈయన 2022 ఏప్రిల్లో వచ్చాడు చైర్మన్ గారు, అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న వీడియోలన్నీ సోషల్ మీడియాలో చాలా చూసాం మేము, ఆయన బ్రహ్మాండంగా చేశారు అని. నిజమే, మరి మేము కూడా చాలా చూసాం, కానీ కేసులు మాత్రం లేవు. అసలు ఈ ఆహార కమిషన్ ఏంది అంటే, పౌర సరఫరాల శాఖ ద్వారా జరుగుతున్న పేద ప్రజలకు రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం కదా, ఆ బియ్యం నిర్వహణ మీద పర్యవేక్షణ, రైస్ మిల్లుల ద్వారా వచ్చిన ఇష్యూలు, ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ ఇష్యూలు, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాలు, అంగన్వాడీలో భోజనాలు, హాస్టళ్లలో ఆహార సదుపాయాలు, వీటన్నిటి మీద వచ్చే ఫిర్యాదులు, సుమోటాగా తీసుకోవాల్సిన చర్యలు, వీటి కోసం ఈ కమిషన్కి స్టాట్యూటరీ హోదా ఇచ్చారు, క్వాసీ జ్యుడిషియల్ స్టేటస్ హోదా ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళ దృష్టికి ఒక్క కేసుకు రాలేదంట. సో వైసీపీ ప్రభుత్వంలో ఉండగా బియ్యం అక్రమ నిల్వలు ఎందుకు బయటపడలేదు? అయిపోయిన తర్వాత మాత్రం బయటపడుతున్నాయి, ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటపడలేదు? అది బియ్యం దారి మళ్లింపు కావచ్చు, బియ్యం రీసైక్లింగ్ కావచ్చు, బియ్యం ఇవ్వట్లేదన్న ఫిర్యాదు కావచ్చు, సమయానికి రావట్లేదని కంప్లైంట్లు కావచ్చు, బియ్యం అక్రమ నిల్వల మీద విజిలెన్స్ దాడులు కావచ్చు, జిల్లాలో పౌర సరఫరాల శాఖ చూసే జాయింట్ కలెక్టర్ పెట్టిన 6A కేసులు కావచ్చు, ఇవేవి ఆహార కమిషన్ దృష్టికి రాలేదా? ఒక్క కేసైనా ఒక్క కేసు దొరకలేదా బాబు నీకు? మళ్ళా నువ్వు దాన్ని ఏమంటారు, వీడియోలో 100 చెప్తారు మీరు. మీరు ఆడంబరంగా చేసిన అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకాల తనిఖీల్లో కూడా మీకు ఏమీ బయటపడలేదా? మరి అంతమందిని తిట్టావు, సస్పెండ్ చేస్తా ఉన్నావు, దాన్ని హుంకరింపులు చేశారు, అంత పెద్ద వీడియోలో చెప్పారు కదా.
ఆ యొక్క తనిఖీల్లో మనం ఆ వీడియోలు చాలామంది చూసే ఉంటారేమో, అరుపులు, సత్వరణ ఇన్స్టెంట్ జస్టిస్, సత్వరణ సస్పెండ్ చేసేయండి, తీసేయండి, దాన్ని పీకేయండి, మార్చేయండి అని తీర్పులు ఇచ్చేసేవాళ్ళు, కేసులు పెట్టేస్తా ఉంటూ హుంకరించేవాళ్ళు, అధికారులు సస్పెండ్ చేసేయంటూ అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేశారు. చాలా చూశాను నేను కూడా, కానీ ఒక్క కేసు కూడా పెట్టలే. ఒక్క కేసు కూడా పెట్టనా ఆహార కమిషన్ ఏమి చేసింది 8 సంవత్సరాల పాటు? ఇది ఒక్కొక్కసారి వైసీపీ ఎలా రాజ్యం చేసింది అని చూస్తుంటే కడుపులో ఆవేదన తన్నుకొస్తుంది. అరే ఇంత జీతాలు తీసుకున్నారు వీళ్ళు, ఆయన చేసే ఆ వీడియోలు చేసి అసలు ఆయనకి వీడియోలు ఎట్టొస్తారని నాకు అర్థమే వెళ్ళా. అంటే ఈ ఫుడ్ కమిషన్ డబ్బో సొంత డబ్బో నాకు తెలియదు, కానీ ఆయన ఒక వీడియో రికార్డింగ్ టీముడు కూడా ఆయన తీసుకుపోయేవాళ్ళే బహుశా. చూస్తే అమ్మ నాయన బ్రహ్మాండం చేసేస్తున్నాడు అనుకునేవాళ్ళం. ఇన్ని వీడియోలు తీసినప్పుడు పౌర సరఫరాల శాఖలో బియ్యం వీడియోలు ఆయనకేం దొరకలేదేమో పాపం.